కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వెంటనే మహిళా ఎమ్మెల్యేలకు వెంటనే బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలకు వెంటనే బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలకు వెంటనే వద్దురా నాయన కాంగ్రెస్ పాలన 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 ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం 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 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే మహిళలను కించపరుస్తున్న రేవంత్ రెడ్డి వెంటనే రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం రేవంత్ రెడ్డి వెంటనే మహిళా ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి వెంటనే రేవంత్ రెడ్డి వెంటనే ఒక్క విషయం
కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇవాళ ఈ తెలంగాణలో శాంతి భద్రతలు లేవు, ఇవాళ ప్రజలకు క్షేమం లేదు. అదే విధంగా ఒక గౌరవ పదంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణకు తండ్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ మహిళలపై హత్యలు జరుగుతున్నా, అత్యాచారాలు జరుగుతున్నా ఎక్కడ పట్టించుకునే దాఖలాలు లేవు. ముఖ్యంగా నిన్న అసెంబ్లీలో ఒక గొప్ప మహిళ ఎన్నో మంత్రి పదవులు చేసినటువంటి మహిళలను పట్టుకొని సబితా ఇంద్రారెడ్డి గారిని, సునీతా లక్ష్మారెడ్డి గారిని పట్టుకొని వీళ్ళు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ మునిగిపోతారని చెప్పి వాళ్ళు ముఖాలు చూస్తేనే పాపం అనే విధంగా బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇలా తెలంగాణలో గతంలో మహిళలంటే ఒక గౌరవప్రదంగా ఉండే, మహిళలంటే ఒక బతుకమ్మ, మహిళలంటే ఒక చైతన్యము, మహిళలంటే ఎన్నో విధాలుగా ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణలో ఇలా అన్నిటితో పాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బుద్ధి లేకుండా తనకు అక్క చెల్లెలు లేనట్టుగా, తనకు అమ్మ బిడ్డలు లేనట్టుగా, తనకు ఎంత అవమానకరంగా సబితా ఇంద్రారెడ్డి గారిని అవమానం చేసిండో దాన్ని బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఇలా మహిళలు ఎక్కడ పూజించబడతారో ఆ దేశం బాగుంటది, ఆ రాష్ట్రం బాగుంటది. మహిళలను కించపరిస్తే తప్పకుండా ఈ రాష్ట్రమే కాదు ఈ రేవంత్ రెడ్డి కూడా కుప్పగూలే పరిస్థితి వస్తుంది. కాబట్టి మహిళలకు ఎక్కడైతే అసెంబ్లీలలో తప్పుడు వ్యాఖ్యలు చేసిండో ఆ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి గారికి, ముఖ్యంగా ఈ తెలంగాణ మహిళా లోకానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. క్షమాపణలు చెప్పని ఎడల మహిళా లోకంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రజలు కూడా తిరగబడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్. మహిళలను ఉద్దేశించి ముఖ్యంగా రాష్ట్ర శాసనసభ్యులు మహిళా ఎమ్మెల్యేలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయం ఏదైతే ఉందో ఇది ఆక్షేపణీయం. ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళు పార్టీ మారిన దాని గురించి ఆయన విరుచుకపడ్డాడు. కానీ 10 ఏళ్ళు అన్ని పదవులు అనుభవించి సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి పార్టీ మారినరు, బీఆర్ఎస్ పార్టీలకు వచ్చారని చెప్పి అంటున్నారే. ఇవాళ మీరేం చేసిండ్రు? కేశవరావు ఎక్కడి నుంచి వచ్చిండు? 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో అనేక పదవులు అవలంబించిండు. అతన్ని తీసుకొని మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కదా. కడియం శ్రీహరి ఎక్కడి నుంచి వచ్చిండు? 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి ఇవాళ మీతోటి కలిసి వచ్చిన కడియం శ్రీహరిని ఎట్లా కలుపుకున్నారు? అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి 2014 నుంచి 2023 వరకు అనేకమైనటువంటి ఉన్నత పదవులు అవలంబించినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డిని మీరు ఎందుకు కలుపుకున్నారు? ఎట్లా చేసుకున్నారు? అయితే సబితా ఇంద్రారెడ్డి చేసిందేమో తప్పవుతుంది, పోచారం శ్రీనివాసరెడ్డి కడియం శ్రీహరి చేసిందేమో ఒప్పెట్లయితుందో ఒక్కసారి రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేసిండో, ఎన్ని అయితే చిలుక పలుకులు పలికిండో, ఇవాళ ఆ చిలుక పలుకులు అన్ని ఎక్కడ పోయినాయి? ఇవాళ ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఒక రాక్షసుడిగా మాట్లాడుతున్నావు తప్ప ఈ రాక్షస పాలన తెలంగాణ ప్రజలకు అవసరం లేదని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ కూడా యావత్ తెలంగాణ మహిళా లోకాన్ని కించపరుస్తున్నట్టు మాట్లాడిన రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు కనుక క్షమాపణ చెప్పకపోతే చెప్పించే అంతవరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష పరోక్ష పోరాటాలు చేస్తూనే ఉంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఈ సందర్భంగా. జై తెలంగాణ. సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా ఫీల్ అవుతుందంటే, ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు పెట్టినామని ఫీల్ అవుతున్నాడు. మహిళలకు ఎంతో చేసినాం మేము, ఇన్ని రోజుల నుంచి వెళ్ళి టీఆర్ఎస్ ఉండగా ఏం చేయలేదు, ఇప్పుడు మహిళలకు పెద్ద చేసినామని అది చేస్తున్నాడు.
మరి ఆయన కూడా పిల్లలు ఉండ్రు, ఆడపిల్లలు ఉండ్రు, అమ్ముంది, చెల్లుంది, అందరు ఉండ్రు. ఆడపిల్లలు ఉన్నప్పుడు ఒక మహిళను అట్లా అనుడు కూడా అది పద్ధతి కాదు. ఇప్పుడు ఆయన కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చినాయనే కదా, మరి ఆయన కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చినాయననే మరి సునీత అనుడు కూడా అది పద్ధతి కాదు. టీఆర్ఎస్ను ఏలు పెట్టి చూపిస్తుండ్రు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పోయి ఇప్పుడు మన సీఎం ఉండగా ఇంటింటికి పోయి తీసుకొచ్చుకోలే కదా, మన పార్టీలో జైన్ కావాలని ఇంటింటికి తిరిగి అయితే తీసుకొచ్చుకోలే. వాళ్ళే వచ్చి రుత్తుకు ఇళ్ళలోకి పోయి ఒక దావత్కి పిలిచినట్టు ఇండ్లలోకి పోయి వాళ్ళకు చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుంటుండు. ఆయనలాగా మనం చేయలేదు కదా. 10 సంవత్సరాల నుంచి మన సీఎం ఉండంగా, మన టీఆర్ఎస్ ఉండంగా ఒక్క మహిళనన్నా ఏదన్నా అన్న పాపాన పోయిందా? వాళ్ళు అంటుంటేనే మనం అన్నాం, కానీ మనమైతే మనం వ్యక్తిగతంగా మాత్రం మనం అనలేదు. ఇటువంటి మాటలు మాత్రము మన సీఎం రేవంత్ రెడ్డి మానుకోవాలి. మానుకోకపోతే మటుకు మహిళలు మాత్రం ఊరుకునేది లేదు. Bangalore,